హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ ఇవి 3 వచ్చేటప్పటికి చాలా స్పెషల్ క్యాప్సికమ్స్, అంటే నేను గ్రో చేసిన క్యాప్సికమ్స్ అనమాట. ఇంట్లో పెరిగాయి, yellow అండ్ రెడ్. సో హ్యాపీ టు సీ దిస్ అనమాట. సో ఇంక ఇవాళ ఇంకా పెద్దగా అవ్వవు అని చెప్పేసి దీంతో అయితే ఫ్రైడ్ రైస్ చేసేద్దామని ఫిక్స్ అయ్యాను. సో కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్ ఇలా ఎల్లో క్యాప్సికమ్ అయితే వేసాను అనమాట. సో వేసేసి అది కొంచెం మంచిగా మగ్గాలి. మంచిగా మగ్గిన తర్వాత దాంట్లోకి ఏంటి అంటే ఎగ్స్ వేసేసాను అనమాట. సో ఒక 3 eggs అట్లా వేసేసాను. వేసేసి ఈ ఎగ్ ఏంటంటే కొంచెం మంచిగా కుక్ అయ్యేంత వరకు ఉంచేసి దాంట్లో పెప్పర్ కొంచెం సాల్ట్ వేసేసి దాంట్లోకి రైస్ వేసేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. సో ఇంట్లో చేసిన వాటితోటి అలా క్యాప్సికమ్ తోటి అయితే క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. చాలా టేస్ట్ అయితే చాలా బాగుండే. సో దీంట్లోకి కాంబోగా ఏంటంటే చికెన్ పకోడా అయితే ట్రై చేశాను. సో ఇదేంటంటే చికెన్లో కొంచెం మైదా, బేసన్, కార్న్ఫ్లోరు అవన్నీ వేసేసి ఒక ఎగ్ వేసేసి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ, కొంచెం గరం మసాలా వేసేసుకొని నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకుని ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే ఇలా అయిపోతాయి అనమాట. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉన్నాయండి. సో కాంబో ఫ్రైడ్ రైస్ మంచూరియా మంచి కాంబినేషన్ కదా. సో అలా అయితే చాలా బాగుంది టేస్ట్. సో ఈ మీల్ అయితే బాగా ఎంజాయ్ చేశాను అనమాట నేను. అండ్ ఇంకో క్యాప్సికమ్స్ కూడా ఇంకా వస్తున్నాయి, ఇంకొక 2-3. సో చూడాలి ఇంకెంత పెద్దగా అవుతాయో అన్నట్టుగా. సో అదనమాట వ్లాగ్. ఈ ఫ్రైడ్ రైస్ అండ్ ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మంచూరియా అండ్ ఫ్రైడ్ రైస్. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి మీల్ అయితే అవన్నమాట. ఇంకా టమాటోస్ అవి కూడా వేస్తున్నాను, చూడాలి ఎంతవరకు పెరుగుతాయి అనేది అయితే చూడాలన్నమాట. సో పాలకూర అయితే ఆల్రెడీ చూపించాను మీకు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో చేస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మేము ముందుంటానండి. టిల్ దెన్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైమ్ అండ్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ డే అండి. టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్.